ఆడపిల్ల. ఏమిటి హడావిడి? నువ్వు మాట్లాడకు, మళ్ళీ నాకు టైం లేదు, తొందరగా నోరు తెరు. ఒక మూల మాట్లాడుతుంటేనే నోరు తెరవమంటావేంటి మావయ్య? నాకు టైం లేదని చెప్తున్నా, తెరవమంటే తెరవాలి. తెరు. సరే పంచదార ఎందుకు మావయ్య? ఎందుకేమిట్రా, పన్నంటి కూతురు కన్నావు కదూ అందుకు. ఏమిటి మళ్ళీ కూతురా? తల్లి కూతురు ఏమిట్రా నింపిందట, ఆడు కూతురుట, తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారట. మళ్ళీ నాకు టైం లేదు, నువ్వు మాట్లాడుకుంటా. ఈ ఉత్తరం ఎప్పుడో తెచ్చిచ్చావుగా మావయ్య? అవునరా, అప్పుడు నాకు టైం లేదు, ఇప్పుడు టైం చూసుకుని అంతా కూడా పట్టుకొచ్చేసాను. ఎలా ఉందిట? ఈసారి నీకు మగపిల్లలు పుట్టడం ఖాయంరా, అందుకని కొంచెం ముందుగా అంటే బాగా టైం చూసుకుని చెప్పావంటే బర నుంచి తొక్కులు లడ్డు కూడా తీసుకొచ్చి పంచి పెట్టేస్తాను. అప్పుడు ఎలా ఉంటుందిట? బాగానే ఉంటుందట మావయ్య. ఈసారి ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 1 సంవత్సరమే ముందు చెప్పేస్తాను. సంతర్పణ ఏర్పాటు చేసేయి. అట్లా అన్నావు, బాగుంది. వస్తాను రా, మళ్ళీ టైం లేదు. అవతల పోస్ట్ ఆఫీస్ తెచ్చి వచ్చాను, ముద్దలు గిద్దలు కొట్టుకోవాలి. ఇదిగో కృష్ణయ్య బాబు, సరిగా లెక్క చూసుకో. ఎక్కువ ఇచ్చావేమిటి? నేను ఇవ్వకుండానే ఎక్కువ ముట్టిందయ్యా. అదేమిటయ్యో? అవును, 2 పంటలు ఒకేసారి పండాయిగా, ఒకటి ఎక్కడా, రెండోది ఇంట్లో. అది సరే గాని భావి బాపత్ నువ్వు ఇచ్చిన డబ్బు ఇదిగో తమ కట్టుకో. ఏమిటి నాన్న, ఇవాళ ఏదో ప్రత్యేకంగా దేవుని వేడుకుంటున్నావు? లేదురా, నా లక్ష్మితో మాట్లాడుతున్నా. ఏ లక్ష్మి నాన్న? ఇంకెవరు, నా కోడలు లక్ష్మి. ఏమంటుందిట? బంగారం లాంటి మనవరాలను ఇచ్చాను, ఎప్పుడొచ్చి చూసుకుంటారు అంటుంది. అయితే ఇంకే, నువ్వే వెళ్ళొచ్చే నాన్న, ఇక్కడ పొలం పని అది నేను చూసుకుంటాను. లేదు బాబు, నా లక్ష్మిని ఒక్కసారి అలా చుట్టం చూపుగా చూసి రాలేదు. ఎప్పుడూ కళకళలాడుతూ నా కళ్ళెదుటే ఉండాలి. అదేమిటి నాన్న, అప్పుడే అంత బెంగ పెట్టుకున్నావు? కృష్ణ, లక్ష్మి మన ఇంటి దీపంరా. నా తల్లి ఇంట్లో అడుగు పెట్టింది, భూదేవి బంగారాన్ని ఇచ్చింది. నా తల్లి కడుపు పండింది, మనకు మహాలక్ష్మిని ఇచ్చింది. లక్ష్మిని త్వరగా రమ్మన్నానని నా మాటగా చెప్పు బాబు. అలాగే. అల్లుడు గారు వచ్చారన్నయ్య? అలాగమ్మా. చూసారా, మీరు కాసేపు ముద్దులాడి చిచ్చు కొట్టేసరికి ఎలా నిద్రపోతుందో భారవ. అయితే నిన్ను కూడా అలాగే నిద్రపుచ్చమంటావా? ఏం బాబు, ఇప్పుడైనా రావడం? అవునండి. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? బానే ఉన్నారు. ఏమమ్మా లక్ష్మి, అల్లుడు గారు మనవరాల్ని చూసుకున్నారా? నచ్చినట్టేగా? నచ్చినట్టేననుకోండి. తర్వాత మాట్లాడుకోవచ్చు. అబ్బాయి ఎప్పుడనగా ఫోన్ చేశాడో ఏమో. రండి అన్నయ్య. అవును బాబు, స్నానం చేద్దు గారు నాయన. అవును, ఇప్పుడు నాకు స్నానం ఎందుకు? మరి కష్టపడి కూతుర్ని కన్నారుగా, పురుటి స్నానానికేమో వెళ్ళండి. స్నానం అయ్యాక భోంచేసి బుద్ధిగా బజ్జోండి. బాబు, నీళ్లు చల్లారిపోతున్నాయి. వచ్చేస్తున్నానండి. కొండదేవత శ్రీరాముల సీతక్క నామాల భగవతి, అర్జునరాజు, భీమరాజు, సంజీవరాజు, నాగలరాజు, తోకరాజు. కొండ దేవత మంచ మంచ వనమూలికలు ఉండయి, మంచ మంచి చెట్ట క్రీములు ఉండయి, మంచ మంచి వేరుసింగి విడేసింగి. సరే ధర, మీ దగ్గర ఏ జబ్బులకు మందులు ఉన్నాయి? నా దగ్గర వాయి, ఉష్ణం, మేకారకం, కన్ని, పిత్తం, గుండుసూల, భరసూల. నీ దగ్గర ఏమలా భయపడుతుండవు? ఏం భయం లేదు. ధైర్యానికి ఏమైనా మందుందా? ధైర్యానికి మందు అడుగుతుండవా? మంచి మాత్రం ఉండదు. ఆ మాత్రం ఇస్తును నీవు భుజించి 1 గ్లాసుల పాలు తాగినా భీముడంత సత్త వస్తుంది, ఏనిగంత బలం వస్తుంది, గుర్రమంత సవారి వస్తుంది. ఆంజనేయుడి లంకను సాధించినట్లుగా సాధించవయా ధర. గ్లాసులు పాలతో? అవు. అయితే మందు ఇగో, ఇదిగో. సంతోషం. తీసుకోతారా? బ్రహ్మాండానికి సరికి దొరికింది. అబ్బా, ప్రాణం ఆకాశంలో తేలిపోతుంది. నువ్వు నాతో వేసుకొని తీసుకెళ్తాను. నాకేం బాగలేదు. నీకు బాగపోతే నాకేమిటి?
మనకు బాగుంది అంతే రాయే. అయ్యో వద్దండి, నాకే ఒంట్లో బాగలేదు, వద్దండి. ఆస్త వస్తే ముక్కులు మూలుగులను రోగిస్తున్నాను. అక్కడ మొగుడు కూడా ఎందుకు ఆ పుస్తకాస్త తెంచేసుకో. పుసుకేసుకుని తచ్చేలాగా అట్లా ఏడుస్తూ కూర్చోవచ్చు. బయటికి పోతే పోలేదు ఖుషి. ఇంకా పెత్తనాలు చేస్తుందన్నమాట. ఈ మగవాళ్ళ అపోహ మన మర్యాదకం ప్రారంభిస్తే అప్పుడు తెలుస్తుంది మన విషయం. మరదలు గారా ఆడవాళ్ళు వాడికి అయిపోయిందా? ఎంత బాగా అలక్ష్యం చేయకూడదు, తప్పు. ఏమిటి మర్యాదగా తప్పుకుంటారా లేదా? ఇంత అందం ఇంట్లో ఉన్నా రోజు తప్పుకునే తిరుగుతున్నాను, కానీ ఇవాళ అమ్మో తప్పు. ఒక మగవాడు ఆడది ఉన్న చోటికి ఇంకొకళ్ళు రాకూడదు, తప్పు. వేషాలు ఉన్నాడు. నువ్వు బాలు పడతాలేదు, ఎవరితో పడతాను? మూడున్నా లేదు ఏమిట్రా కూర్చో. పెట్టి తీసుకుని బయలుదేరా. ఈ దొమ్మర కంపలో నేను ఒక క్షణం కూడా ఉన్నాను. ఏంటన్నా దొమ్మర కంప? మళ్ళీ అను అంటాను, 100 సార్లు అంటాను. కొట్టేంత ధైర్యం అంత ధైర్యం కాదు, గొంతు పిసికి చంపే అంత ధైర్యం వచ్చింది. మానం మర్యాద నీ కొంపలో కాస్తుంది. ఏమిటన్నా మానం మర్యాద? ఏంటన్నా మానం మర్యాద? ఈ ఇంటి మాన మర్యాదలు ఏనాడు చంపేశాడు. ఇల్లు మొగుడు అంటే భయం భక్తి ఉన్న ఇళ్ళకే వాటి అర్థాలు తెలిసేది. నువ్వు ఆడదంటే ఆడదు, నిన్ను ఆడదంటే ఆడజాతికి అవమానమే. అంత అవమానం తెచ్చే పని నేనేం చేశానని? ఏం చేశావా? పైగా సిగ్గు లేకుండా అడుగుతున్నా.
ఏనాడైనా నీ పని నువ్వు చేశావా? పరుగులమ్మ అంటూ ఊరు ఉద్ధరించాలని పోయిందే. ఏమైంది? ఒక్క క్షణం ఆలస్యమైతే ఏమయ్యేది? ఇక దొమ్మరకం పట్టావు, దొమ్మరకం. జాగ్రత్త, నోరు కదిపావో నరికేస్తాను, ఇల్లు కదిలవో పాకేస్తాను. గారు ఆ చేత్తోనే నాకు కూడా దిష్టి తీసేయండి. తీయాల్సిందే బాబు, బంగారు లాంటి పిల్లనిచ్చావుగా. చూసావా పిన్ని గారు నాకు మెడల్స్ ఇచ్చేస్తున్నారు. మహా గొప్ప పని చేశారని. నువ్వు అట్లాగే అంటుండు, సంవత్సరానికి ఒక మెడల్ సంపాదించకపోతే అప్పుడు చూడు. అబ్బా ఎంత ఆశ. చూడు లక్ష్మి, నాన్న నీ కోసం కలవరిస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇల్లు మళ్ళీ మొదటికి వచ్చింది, పాడుబడ్డ గుడిలాగా అయిపోయింది. ఏమిటండి ఆ మాటలు? నువ్వు వచ్చే లక్ష్మి. రాక ఎప్పుడు ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా? నాన్నతో చెప్పి మంచి రోజు చూసి వెంటనే బయలుదేరుతాను, సరేనా? ఇదిగో వెంకటేశ్వరులు, లేలే. ఏంటలా మిరుగుడ్లే చూస్తున్నా? పద్ధతిమాని ఇక్కడ పడుంటే మాకేం పని పాట లేదనుకున్నావా? పద పద. అయితే ఇంకే నువ్వు పాడు, మాకు పని చెప్పు. ఇలాగే పిచ్చి పిచ్చిగా చేసావంటే నిజంగా నీ పని చెప్తాను. ఓ ఇంతేనా? సాయంకాలానికి డబ్బిస్తాను, మిగతా ఏర్పాట్లు చేసి. సంతోషం నాయన, సంతోషం. నాకు ఈనాడు నిజంగా మోక్షం లభించిందిరా. ఇన్నాళ్ళు నా కొడుకుల్లో ఒకడు జోదరి, ఒకడు రౌడీ, ఒకడు చౌట అని సంతోషించాను. కానీ ఈనాడు నీ హోదా పెరిగిందిరా. అవును, తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళు. నీ తమ్ముడు చెమట వచ్చి కూడబెట్టుకున్నదంతా తీసుకువెళ్ళరా. పుట్టబోయే పాప కోసం పుట్ట ఆశతో వాళ్ళు దాచుకున్నదంతా తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళి. అందరూ కలిసి ఆ మహాలక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి రా. పోటీ ఏమిటరా? ఏమిటది? దొంగలు పారిపోయారు. దొంగలా? బయట వాళ్ళు కాదమ్మా, ఇంటి దొంగలే. మావయ్య? అవునమ్మా, నా సుపుత్రులే తల్లి. జూదాలు తాగుళ్ళు చాలక దోపిడీలు దొంగతనాలు కూడా చేసే ఘనులయ్యారు. మావయ్య, కలో గంజో తాగుతూ మా కాపురాలు మేము చేసుకుంటున్నాం. ఈనాడు ఏదో మనసులో పెట్టుకుని ఇంత డబ్బాండాన్ని ఎత్తివేస్తారా? నిజానిజాలు తెలుసుకోకుండా ఇంత మాట అంటారా? అమ్మా తులసి, కని పెంచిన తండ్రి కంటే కట్టుకున్న మీకు నా కొడుకుల మీద ఇంత నమ్మకం ఉందంటే అది నిజంగా వాళ్ళ దౌర్భాగ్యమని చెప్పాలి. నాదేముందమ్మా, రేపో మాపో కన్ను మూసేవాడిని. ఇంకా సర్వనాశనం కాకమునిపే మీరైనా కళ్ళు తెరవండి. వస్తాను. చూసావా ఇంట్లో ఒక్క తాగుపోతుంటే ఏం జరిగిందో? అందరినీ రచ్చగిడుస్తున్నాడు మీ ఆయన. అక్కయ్య, నీ మొగడే మహాపరిచిత్త. ఉన్నదంతా ఆ పేకట్లో తగిలేసి ఆఖరికి నిన్ను ఆ నీళ్ళని తాకట్టు పెట్టే గతికి రాలేదు. శేషు, ఆయనదేదో ఆయన తగలబెట్టుకుంటున్నారు. మీ ఆయనలో ఇంట్లోనే దొంగతనాలు చేసే అధోగతికి ఏం రాలేదు. ఆహా, ఆడలేదమ్మా, మద్యాన్ని తిట్టిందట. మధ్య మాయనం చేశారని? లేకపోతే ఈ దొంగతనం మాయం చేశారంటావా? అంటే మాయం చేశారంటావా? ఆయనకంత కర్మేం పట్టలేదు. అయితే మాకేనా అంత కర్మ పట్టింది? ఇది ఎవరి కర్మ కాదు. ఆ ముష్టిది ఏనాడు ఇంట్లో అడుగు పెట్టిందో ఆనాడే పట్టింది అందరికి కర్మ. అసలు అది సంగతి. ఉన్ననాడే మన పిల్లలు మన కాకుండా వేపుతుంది. ఇప్పుడు ఇలా కాసు తింటుంది. నేను అప్పుడే అనుకున్నా, ఆవిడ ఇంట్లో పారం పెట్టింది, ఓ మంచి మడి లేకుండా ఆ బొమ్మను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసింది, ఏం అవాంతరం రాబోతోందో అని అనుకున్నంత అయింది.
అమ్మవారు నెట్టనిచ్చింది మనందరినీ మంగళం పాడుకోను. మరి ఇంకే ఈ డ్యామ్ మూసేసంతా బొమ్మదే అన్నమాట. మన కాపురాల్లో చిత్తు లేవకముందే ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి. ఏమక్కయ్యా ఏమంటా? ఇంకా అనేది ఉంది. తక్షణం ఆ పని చేస్తే కానీ మన కాపురాలు నిలబడం. బాగా అన్నావు. సరే దేవుడదే నాకు తెలుసు. మీరేంటే చెప్పతిరి అవసరమే. అరే మా నాన్న ఎలా వచ్చేసింది? నాకెందుకో భయంగా ఉంది. చూసావా లక్ష్మి ఎలా ఆరాట పడుతుందా? నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. అంతేనమ్మా. లేదత్తయ్య, అక్కడేదో జరిగి ఉంటుంది. లేకపోతే నా లక్ష్మి నా కోసం రాదు. నేను ఇప్పుడే వెళ్ళాలి. పిచ్చి మాటలు. ఈ రాత్రి వేళ ఈ స్థితిలో పెడతావా? లేదత్తయ్య, నన్ను ఆపకు. నాన్న రాగానే చెప్పు. ఏమిటో నీ పంతమే నీది. ఉండమ్మా, బుట్టు తీసుకుని వెళ్తూ. పద లక్ష్మి, పద. లక్ష్మి రామ్మా. డబ్బు తేలేను అన్నారు. శ్రీ మహాలక్ష్మిని పెగలించి తీసుకొచ్చాను. ఇక ఆడండిరా. మీకు నాకాడు పోయేతాను నీకే. లేకపోతే ఇంత పాపాలు కొడుకొస్తావా? ఊరుకో, ఏం పర్వాలేదే. ఇన్స్పెక్టర్ గారు వచ్చారుగా ఈ నరకానంత చుట్టు పారేస్తా. ఏమనుకుంటుంది? వదిలిపెట్టవా? ఇన్స్పెక్టర్ గారండి, ఈవిడేనండి, ఈ అత్తగారేనండి ఈ నరకానికంత పొప్పరేట్లు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నేను ఏదో సరదాగా పేకాడుకుంటుంటే వీళ్ళు వచ్చి పట్టుకుంటారేంటే వస్తారు. దీని గారికి రోజు ఇదే పనండి. ఇంట్లో ఉన్న నగలు విగ్రహాలు అన్ని దొంగిలించి మా అత్తగారి కన్ను రోజు పేకాట ఆడతాడండి. నాకు అమ్ముతున్నాడా? లేదు, నువ్వే తాకట్టు చూసుకుంటున్నావు. ఇన్స్పెక్టర్ గారు, ఈ దొంగ చచ్చాడు మాటలు నమ్మకండి. అవన్నీ మా ఆయన నాకు చిన్నప్పుడు ఏం తెచ్చినవి. చాలా దొరికింది. అవి మామూలు చూడాలండి. చాలా రోజులు తెచ్చిన వాళ్ళు పురుషుకొప్ప కొడుతున్నాయేమో. కాదండి, రూపాయి చూడవు అంతా చాలా. వీళ్ళందరినీ వ్యాన్లో ఎక్కించండి. తమ్ముడు స్వామి, నీకెన్ని వేల అర్చనలు చేశాను, ఎన్ని కోట్ల నామాలు చదివాను. దానికి ఇదా ఫలితం? వారిని ఇంత అప్రతిష్ట పాలు చేస్తావా? స్వామి, వారిని విడిపించి నా కళ్ళ ఎదుట ఉంచేదాకా నేను నీ పాదాలు వదలను. పచ్చి మంచి నీళ్ళైనా ముట్టను. అమ్మా, నాన్న ఎక్కడికి తీసుకెళ్ళాడు? బుజ్జి బాబు,
మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? లేదు, నన్ను నేనే విడిపించుకుంటున్నాను. అంటే ఈ పాప కోపంలోంచి, నరకంలోంచి బయటపడుతున్నాను. 10 మంది పిల్లలతో పచ్చగా ఉన్న ఈ ఇల్లు, 4 ముత్తైదులు నట్టింట మసులుతున్న ఈ ఇల్లు నీకు నరకంలా కనిపించిందా? భక్తి పేరుతో భర్తను, పిల్లలను, ఇల్లు వాకిలి విస్మరించిన ఆడది, ఐహిక సుఖాలలో ఐక్యమైపోయిన ఆడది, భర్త అంటే భయభక్తులు లేని ఆడది. ఈ ముత్తైదు లేదా నాకు తోడు, శుచి శుభ్రం లేని ఈ ఇల్లేగా నా కొలు. ఆడపని ఆడది, మగపని మగవాడు చేయకుండా, కనీసం చెయ్యాలనే తాపత్రమైనా లేకుండా మనుగడ సాగిస్తున్నా ఈ ఇల్లు ఇల్లేనా? ఇంత అజ్ఞానం, అవివేకం గూడు కట్టుకున్నా ఇది ఇల్లు కాదమ్మా, నరకం. అజ్ఞానాన్ని పోగొట్టి వివేకాన్ని ఇవ్వగల నువ్వు మమ్మల్ని క్షమించి ఈ ఇల్లు స్వర్గం చేయలేవా? చేస్తాను, నీ ఇల్లు స్వర్గం చేస్తాను. ఇది నా ఇల్లు కాదు, వీళ్ళందరూ నా వాళ్ళు కారు. ఈ ఇల్లు నీది, కానీ నీ ఇల్లు ఇది కాదు. వాళ్ళు నీ వాళ్ళే, కానీ నువ్వు వాళ్ళదానివి కాదు. అమ్మా, అందుకే నీతో ఉండాలని ఆశపడుతున్నాను. రామ్మ, అయిన వాళ్ళందరినీ కాదని విడిపోయి బయటికి రమ్మంటున్నావా? ఇప్పుడు మీరు కలిసున్నారా? ఒక చూరి కింద ఉన్నంత మాత్రాన్ని కలిసున్నారనుకోమంటావా? ఎవరికి వారుగా బ్రతకటం లేదు. కలిసుండాలంటే మనసులు కలవాలి, ఒక్క మాట మీద ఒక్క కుటుంబంగా బ్రతకాలి. ఇది కుటుంబమైనా దీన్ని వదిలి రావడానికి ఎందుకు బాధపడతావు? ఏమంటావు? నా జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి నిన్నే కొలిచాను, నువ్వే కావాలనుకున్నాను. నీకే లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అందుకేనమ్మా పనికి మాలిన వాళ్ళ చేతుల్లో నన్ను దిక్కులేని దానిలాగా వదిలి వెళ్ళిపోతే నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసమే వేచి ఉన్నాను. అదృష్టవంతురాలే, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. నేను తిరిగి వచ్చేసానుగా, ఇక నీకే లోటు రానివ్వను. నిన్ను వదిలి ఈ గడప దాటను. నువ్విక్కడే ఉండిపోలేవా? నువ్వు నాతో బయటికి రాలేవా? ఈ సమస్యకి ఇదేనా పరిష్కారం? ఈ పరిష్కారం అంత పాపంగా కనబడుతుందా? ఆలోచించు. అందరిలోకి చిన్నదాన్ని, అందరినీ కాదని వెళ్ళిపోతే లోకం ఏమంటుంది? అందుకని అందరూ చేసే అపచారాలు, అవమానాలు నన్ను భరించమంటావా? నా మాట విను, నాతో రా. నాతో ఉండలేవా? నాతో రావా? అయితే సరే. చూడమ్మా, ఈరోజు శుక్రవారం, ముత్తైదువి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు. ఉండమ్మా, బొట్టు పెడతా. త్వరగా రా.
ఏమైంది? ఎంత పని చేసేవమ్మా. ఉండమ్మా, గుట్టు పెడతానన్నా. శుక్రవారం అని జ్ఞాపకం చేశావు, నన్ను ఇక్కడ ఉంచేశావు. నువ్వు తిరిగి రాలేని చోటికి నువ్వు వెళ్ళిపోయావు. నా మీద ఎంత నమ్మకం అమ్మా నీకు. నువ్వు తిరిగి వచ్చి నాకు బొట్టు పెట్టే వరకు నేను ఈ గడప దాటనని నీకు తెలుసు. అంటే చిరస్థాయిగా నన్ను ఇక్కడ ఉండమన్నా, అంతేగా? ఎంత త్యాగం చేసావమ్మా. లక్ష్మి, లక్ష్మి, నీకు చావే లేదనుకున్నానమ్మా. చిరంజీవిగా ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉండిపోతావు అనుకున్నాను తండ్రి. ఇంత చీకటి నాకు వదిలేసి వెళ్ళిపోయావి. నేనేం చూసుకుని జీవించను. నా శ్రీ మహాలక్ష్మి నేను జీవితం నేనేం చేసుకోను. ఏం చేసుకోను లక్ష్మి. ఎందుకంటే అలా బాధపడతారు? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? మీతోనే ఉంటాను, మీ నీడలోనే ఉంటాను. ఈ ఇంట్లో దీపం ఎన్నటికీ ఆరిపోదు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మి ఈ ఇల్లు వదిలి వెళ్ళదు. అడుగడుగునా గుడి చేసి ఆ తల్లిని ఇక్కడే కొలువుంచుతారు కదా. మా అందరిలో జ్ఞానజ్యోతి వెలిగించింది. మా నట్టింట్లో మహాలక్ష్మిని నెలకొల్పి ఆ మహాతల్లి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి రాజశేఖరం గారు, ఈ సన్మానం ఎవరికి చేయాలి? ఈ అభినందనలు ఎవరికి తెరపాలి? మా మహాలక్ష్మి మాకు ప్రసాదించిన మా ఇలవేల్పు, మా ఇంటి దీపం మా లక్ష్మికి వెయ్యండి. అదంట రామారా,